అలాగే షష్ఠి పర్వదిన సందర్భంగా వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అలాగే ఈ ప్రాంగణంలో కొలువై ఉన్నటువంటి లక్ష్మీ గణపతి మంగళాశీస్సులు అందజేస్తూ ఈరోజు ఈ సమయం చాలా ప్రత్యేకమైనది. వారం శనివారం, నక్షత్రం శతభిష నక్షత్రం, అలాగే తేదీ 7వ తేదీ. శతభిష నక్షత్రానికి అధిపతి రాహు. సంఖ్యాశాస్త్ర ప్రకారంగా 7 సంఖ్యకి కేతు అధిపతి. అలాగే వారానికి అధిపతి శనేశ్వరుడు. ఈ కళ్యాణం జరిగినటువంటి సమయం, పరిపూర్తి అయినటువంటి సమయం లగ్నం కర్కాటక లగ్నం, దానికి అధిపతి చంద్రుడు. మన భారతదేశం యొక్క లగ్నం కర్కాటక లగ్నం. అంటే చంద్రుడు, రాహువు, కేతువు, శనేశ్వరుడు కలిసినటువంటి సమయం. ఈ కర్కాటక రాశిలో కుజుడు యొక్క సంచారం 2025 నవంబర్ 18వ తారీఖు వరకు ఉంటుంది. ఈ సంచారం వల్ల మానసికమైనటువంటి ఒత్తిడులు, వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక స్తబ్దత, అలాగే సైనికపరమైనటువంటి సమస్యలు ఉత్పన్నమైనటువంటి విషయం. దీన్ని అధిగమించడం ఏ విధంగానంటే, కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి, అలాగే రాహుకేతువులకి దుర్గాదేవి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. యాదృచ్ఛికంగా మీ అందరూ కూడా ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఉన్నారు. మీరు పాల్గొనేటువంటి కోరిక, మీరు అనుకున్నటువంటి నిర్ణయం లేరు. కానీ కలియుగంలో పుట్టినటువంటి మానవాళి చేత ఏ సందర్భంలో ఏ కార్యక్రమం చేయించాలో భగవంతుడు నిర్ణయిస్తాడు. దానికి అదే నిదర్శనం. ఎందుకంటే ఇంతమంది జంటలు, 137 మంది జంటలు ఈ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ప్రత్యక్షంగా ఈ ప్రాంగణంలో పాల్గొన్నారు అంటే అది స్వామివారి యొక్క కటాక్షం. దాని ద్వారా మీ అందరి యొక్క కోరికలు, మనసులో మనిషికి అనేక రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. ఒకరికి ఆరోగ్యం కావాలి, ఒకరికి వివాహం కావాలి, ఇంకొకరికి సంతానం కావాలి, ఇంకొకరికి డబ్బు కావాలి. ఇవి ప్రధానమైనటువంటి కోరికలు కావచ్చు. ఇవి తీరుతాయా లేదా అనేటువంటిది తర్వాత విషయం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే భగవద్గీతలో, ప్రతిఫలాపేక్ష లేకుండా నీ కర్మని నువ్వు ఆచరించు, ఫలితం నేను చూస్తాను అని చెప్పాడు. అలాగే మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకం, ఆనందదాయకమైనటువంటి విషయం. కానీ మీ అందరికీ ఒక సూచన చెప్తాను. ఒక విద్యార్థి ఒక పరీక్ష రాయడానికి వెళ్ళాడు. పరీక్ష రాయాలి అంటే ఏం కావాలి? ఎవరైనా ఒకరు చెప్పండి. పరీక్ష హాల్లో ప్రవేశించాలి. వాడు హాల్ టికెట్ కావాలి. దానికి ముందు ఆ సబ్జెక్టు తెలిసి ఉండాలి, చదువుకుని ఉండాలి. హాల్ టికెట్ లేనిదే పరీక్షా హాల్లోకి ఎలా ప్రవేశం ఉండదో,
భగవంతుడి దగ్గర పూజా కైంకర్యానికి కూడా సాంప్రదాయము అనేటువంటి హాల్ టికెట్ చాలా అవసరం. పంతులు గారు చూడరు లేని మగవాళ్ళు నిండుగా కండువా కప్పుకుని లోపల షర్ట్ వేసుకుని బనీని వేసుకుని, ఆడవాళ్ళు పంజాబ్ డ్రెస్ మీద ఒక కండువా వేసుకుని, ఇవి హాల్ టికెట్లు కాదు. సాంప్రదాయము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దాని ద్వారానే మనం చేసి కామ్యము, నిత్యము, నైమిత్తికము, కామ్యము. నిత్యం అంటే మేమందరం గుళ్ళో పూజ చేసేటువంటి కార్యక్రమం. నైమిత్తికము అంటే ఇలాంటి ఉత్సవాలు చేసేటువంటిది. అలాగే కామ్యము అంటే కోరికతో చేసేది. మన పిల్లవాడు 10th దాకా బాగా చదువుతూ ఉంటాడు, వాడిని ఐఐటి చదివించాలనుకుంటాం. అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్లో వేస్తేనే వాడు పాస్ అవుతాడు. అంతేగాని సరస్వతి విద్యామందిర్లో చదివి వాడు ఐఐటి కొట్టాడంటే వాడు చాలా అదృష్టవంతుడు, చాలా దమ్ము ఉన్నటువంటి మగవాడు. అలాంటి వాడు 100లో ఒకడే ఉంటాడు. అలాగా కామ్యము అనేది మన కోరికను తీర్చుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి దానికి తప్పనిసరిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. వచ్చే సంవత్సరం మీరందరూ కూడా ఆ విధంగా వస్తారని కోరుకుంటూ, ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేసిన తర్వాత భగవంతుడు ఆకర్షణగా కనబడాలి అంటే దానికి కొన్ని విషయాలు అవసరం. ఆ విషయాలని మనం పురస్కరించుకున్నట్లయితే మన ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారికి బంగారు చీర తయారు చేయించాలనేటువంటిది ఒక సంకల్పం. చీర ఒకటి ఉంటే కాదు కదా. ఇప్పుడు మీరు పట్టు చీర కట్టుకుంటే దాని మీద మ్యాచింగ్ ఎన్ని రకాల విన్యాసాలు చేస్తారో, మ్యాచింగ్ హెయిర్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. మ్యాచింగ్ హెయిర్, మ్యాచింగ్ గాజులు ఇలాగ ఎలా ఉన్నాయో భగవంతుడిని కూడా మనం అలాగే ఊహించుకోవాలి. ఆయనకు ఒక కళ్యాణం చేస్తున్నాం. కళ్యాణం చేస్తే మనకంటే ఉన్నతంగా చూడాలి ఆయన. మనం పట్టుబట్టలు కట్టుకుంటే అంతకంటే ఎక్కువ మంచి బట్టలు కట్టాలి ఆయన. దేవుడే కదా అని ఏదో పెట్టేస్తే కుదరదు. ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు, ఎక్కడికెక్కడ అకౌంట్ రాస్తూ ఉంటాడు. మన జీవితకాలం ఆయన కన్ను మూసి కన్ను తెరిచినంత. కాబట్టి ఏ సందర్భంలోనూ కూడా ఆయన నుంచి తప్పించుకోదు. అలాగా అమ్మవారికి కిరీటము, వక్షస్థలము, చేతులు, చీర ఇవి చేయించాలి అనేటువంటిది ఒక సంకల్పం ఈ రోజున కలిగింది. ఎందుకు కలిగింది అంటే మీరందరూ కూడా భక్తి అనేటువంటి చైతన్యంతో, కామ్యము అనేటువంటి కోరికతో ఇక్కడ భగవంతుడి యొక్క సేవ చేయడానికి వచ్చారు. ఈ సందర్భంలో చెప్తే ఆలోచన విధానానికి అర్థం చేసుకోవడానికి కూడా 2 మార్గాలు ఉంటాయి. మేము చేసుకున్నాం కాబట్టి మీరు అడిగారని అనుకోవచ్చు. కానీ మేము అడుగుతున్నాము అంటే అది మన కోసం, మా కోసం కాదు. జగన్మాత మీరందరూ కూడా మహిళాందరులు ప్రతి ఒక్కళ్ళు మంగళవారం, శుక్రవారం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, ఇంటిలో ఏదో ఖడ్గమాల పారాయణం. ఈ మధ్యలో మమ్మల్ని అడుగుతున్నారు, వాడు అబ్బాయి చదువుకోకపోతే మమ్మల్ని ఖడ్గమాల పారాయణం చేయమంటారు. శబ్దదోషం అంటే దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎవరైనా చదవచ్చు. ఆచా దోషం అంటాం. ఆ దోషం లేకుండా ఎవరైనా పారాయణం చేయొచ్చు. అలా పారాయణం చేస్తూ ఉన్నటువంటి మహిళాందరులు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. 100 మంది జంటల్లో 130 మంది జంటలు. 130 మంది జంటల్లో ఆడవారు తలుచుకుంటే రాజ్యాన్ని ఏలగలరు, రాజ్యాన్ని కోల్చగలరు. 2 ఉంటాయి. అందుకే స్త్రీని ప్రకృతితో సమానంగా పోల్చారు. ప్రకృతిని ఆరాధించలేనటువంటి వాడు మనస్సు లేనటువంటి వాడు. వాడు జడ పదార్థం, అంటే ఎటు కదలదు, అక్కడే ఉంటాడు. తిట్టినా ఒక రకంగానే ఉంటాడు, పొగినా ఒక రకంగానే ఉంటాడు, దండ వేసినా ఒక రకంగా ఉంటాడు. ఏమి వాడిలో చలనం ఉన్నది, వాడు జడ పదార్థం.
కానీ ప్రకృతితో సమానంగా ఉండేటువంటి శక్తి సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే స్త్రీ శక్తి, ఆవిడే జగన్మాత. కాబట్టి దీనికి సుమారుగా ఒక 10 లక్షల ఎస్టిమేషన్, ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 130 సెంటర్లో ఒక మహిళామ తల్లి 10,000 అనుకుంటే ఆ కార్యక్రమం అయిపోతుంది, ఎవరిని అడగక్కర్లేదు. కిషోర్ గారి భార్య 51,000 ఇక్కడ ఆవిడ అనౌన్స్ చేశారు. మరి మిగతా వాళ్ళు ఇంకా అంటే ఇందులో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. నెంబర్ 1, నెంబర్ 2 అనౌన్స్ చేస్తే ఒక బాధ, అనౌన్స్ చేయకపోతే ఒక బాధ. అనౌన్స్ చేయకపోతే రామమూర్తి గారు, సాయి గారు మాకేసి చూడరేమో అని ఒక బాధ. అనౌన్స్ చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అనుకుంటారేమో అని ఇంకొక బాధ. కాబట్టి మీకు దేవాలయంలో ఒక తగినటువంటి వసతి ఏర్పాటు అయింది, అక్కడికి వెళ్ళి మీరు చెప్పవచ్చు. మీ మనసులో ఉన్నప్పుడు చెప్పలేకపోవచ్చు. పేరండి శ్రీనివాసరెడ్డి గారు 10,001 రూపాయలు. తప్పట్లు నీరసంగా కొట్టండి, గట్టిగా కొట్టండి. ఈ రకంగా మీరు దీన్ని సకాలంలో అయ్యా బ్రహ్మోత్సవాలు ఇప్పుడు ఏప్రిల్ నెల అంటే ఇంక మనకి 4 నెలలే సమయం ఉంది. ఇవ్వడానికి మీరున్నారు, చేయించడానికి నేనున్నాను, కట్టడానికి మన మురళీ నరసింహ గారు ఉన్నారు. కాబట్టి మీరందరూ ఆయనతో చాలా అన్యోన్యంగా, ఆయన మీ అందరికీ కూడా ప్రేమ పాత్రుడు. ఎందుకంటే చాలా మృదు స్వభావం. నేను కొద్దిగా కఠినంగా మాట్లాడతాను, నా వ్యవహారం నా మాట కూడా కొద్దిగా కఠినంగా ఉంటుంది. ఆయన ఏది అన్నా కూడా చాలా మృదువుగా మాట్లాడతారు. అందుకే ఆయన పేరు మురళి. మీరేమైనా చెప్పదలుచుకున్నారు? 21,000 జయకుమార్ గారి భార్య 11,116. జయకుమార్ గారి భార్య, జయకుమార్ గారి అకౌంట్ వేరే, రాణి గారు 11,116. స్లోగా ఉంది, ఏదో కొద్దిగా ఎందుకు ఆలోచిస్తున్నారు మీరంతా? సుధాకర్ గారు భార్య 21, 25,000. చెన్నారెడ్డి గారు భార్య ఏం చెప్పలేదు, 51,000. చెన్నారెడ్డి గారు భార్య పద్మావతి గారు 51,000. సాయి ప్రసాద్ గారు భార్య 10,001. సాయి ప్రసన్న గారు 10,100. రాణి గారు చెప్పండి. మీరే ఆమె చెప్తే మీరు చెప్తే మీరు చూడకండి. ఆవిడ అకౌంట్ ఆవిడేనా? మోహన్ రావు రాణి గారు 11,000. మోహన్ రావు గారు రాణి గారు 11,000. ఇక్కడ కూర్చున్న ఏం మాట్లాడలేదు. హరిత గారు 10,116. మీరు చెప్పకపోతే నేను చెప్పేస్తాను. అది ఎక్కువ వచ్చు తక్కువ వచ్చు. తక్కువైతే ఇవ్వండి, ఎక్కువైతే ఇవ్వండి, తక్కువైనా ఇవ్వండి. భరతనాట్యం చేసే అమ్మాయి చెప్పు. 10,116. రామకృష్ణ కిరణ్ గారు 10,116. నాగేందర్ రెడ్డి గారు 10,000. మీరా పేరమ్మా? నాగేందర్ రెడ్డి గారు 11,000. మీరేం చెప్పలేదు, ఎవరో చెప్పింది మీరు చెప్పలేదు. ఇలా అంటే 10,000, మరి ఇలా అంటే 5,000.
విజయలక్ష్మి గారు ఏం చెప్పలేదు. 11,000 అంటండి వీణ. ధనంజయ రెడ్డి గారు 11,116. విజయలక్ష్మి గారు 21,000. ఆవిడే వరలక్ష్మి గారు 51. లేదు ఆవిడ దగ్గర తర్వాత తీసుకున్నాం. తప్పు పడితే ఆవిడే ఇవ్వాలి. 21. కామధేనువులు కొన్ని ఉంటాయి, కపిల గోవులు కొన్ని ఉంటాయి. ఆవిడ కామధేనువు. మా సత్యనారాయణ చెప్పి అక్కడి నుంచి పర్వాలేదు. 11,000. 11,116. సత్యనారాయణ. మళ్ళీ గారు మురళి గారు 11,000. కృష్ణారావు గారు 11,116. ఫోన్ నెంబర్లు అన్ని తీసుకోండి. యోగానంద్ గారు 11,116. నువ్వు నాకేసి చూస్తున్నావు, ఏం చెప్పట్లేదు. నీ అత్తయ్య చెప్తుందా? నీ పిన్ని అక్కడ చెప్పండి, అక్కడ చెప్పొచ్చు. రామరాజు గారు కనకరత్నారావు 10,116. కనకరత్నం గారు 11,116. దేవి ఇంకా చెప్పి మళ్ళీ చీర అమ్మవారికి చీర కదా. అమ్మాయి దగ్గర నేను చెప్తాను, దాని దగ్గర నేను వసూలు చేస్తాను. వెంకటేశ్వర శర్మ గారు 11,116. తర్వాత మిగతా వాళ్ళు వచ్చి మిగతా వారు మీ మనసులో ఉన్నది చెప్పండి. మురళి గారితో వారు నోట్ చేసుకుంటారు. ఇది మాత్రం మన బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ నెల అంటే చైత్రమాసంలో అవుతాయి. ఆ సమయానికి అమ్మవారికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ధన్యవాదాలండి సాయి గారు. ఇప్పుడు కళ్యాణంలోకి వచ్చినటువంటి దంపతులంతా కూడా ఇక్కడ స్వామివారి తలంబరాలు ఇక్కడ పెడతాము. అందరూ లైన్గా వచ్చి కళ్యాణంలో కూర్చున్న దంపతులు మాత్రమే లోపలికి వెళ్ళండి అన్నప్రసాదం తీసుకోవడానికి. మిగిలిన వాళ్ళంతా బయటది ఉంది, బయట కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే లోపల అందరూ లోపలికి వెళ్ళినట్టయితే కాస్త తొక్కిసలాట అవుతుంది. కిందటిసారి కొంచెం ఇబ్బంది కలిగింది కాబట్టి కళ్యాణం దంపతులు మాత్రమే లోపలికి వెళ్ళి అన్నప్రసాదం తీసుకోండి. ఇక్కడ తలంబరాలు తీర్థం శటాలు తీసుకుని మీకు ఇచ్చినటువంటి ప్రసాదం కప్పు అలాగే అరటిపళ్ళు